హాయ్ అండి. వీళ్ళ మామిడికాయలు కోయటానికి అయితే వచ్చామన్నమాట సైట్లోకి. ఆల్రెడీ పని మొదలు పెట్టారు, వెనకతలు కాయలు కోస్తున్నారు. ఈసారి అయితే చాలా లేట్ అయిపోయిందనమాట కాయలు కోయటం. సో కలెక్టర్ కాయలు ఈ చెట్టువి పచ్చడికి యూజ్ అవుతాయి. ఈసారి అయితే మరి పరువు వచ్చేసింది. ఇంకా పెళ్ళిళ్ళని అవన్నీ ఇవన్నీ బయటకు వెళ్ళి వస్తూ ఉన్నాం కదా, లేట్ అయిపోయింది. ప్లస్ వర్షాలు కూడా అనమాట. సో ఇప్పుడు కాయలు కోయడానికి వచ్చి చూపిస్తారండి మీకు. ఫస్ట్ ఒకసారి మీకు సైట్ చూపిస్తానండి, ఏమేమి మొక్కలు ఉన్నాయో ఏంటో. సో ఫస్ట్ నుంచి ఇక్కడ 2 మామిడి మొక్కలు ఉండేవన్నమాట, ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ నుంచి. సో ఇప్పుడు మళ్ళీ వేద్దాం కదా అని 3 మామిడి మొక్కలు అయితే తీసుకొచ్చాము. అసలు అప్పట్లో అంత ఆలోచన లేదు, మొక్కలు నాటొచ్చు కదా అని. ఒకవేళ అప్పుడు వేసుంటే ఇప్పుడు చక్కగా బాగా తయారయ్యేవేమో. అంతే కదా, ఏసు పెరుగుతున్న కొద్ది మనకు ఆలోచన విధానం మారుతుంది. నిజంగా అప్పుడు ఆలోచించి వేసుంటే మాత్రం ఇప్పుడు చాలా బాగుండేది అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి అరటి కూడా వేశారండి. అండ్ అలాగే ఈ పక్కన మొక్క చూసారు కదా, పెన్సిల్ క్యాక్టస్ ఏదో అంటారు, ఆయుర్వేదం మొక్క. అండ్ అలాగే జామ ఉంది, అండ్ మునగ కూడా ఉన్నాయి, మునగ చెట్టు అది కూడా. సో ఆల్రెడీ మంచిగా కాయలతో ఉందన్నమాట, అవి కూడా కొంచెం హార్వెస్ట్ చేసాము. అండ్ ఇక్కడ దొండ కొమ్మ ఒకటి నాటినట్టున్నారు. అండ్ అలాగే వెనకాతలో ఒక జామ చెట్టు ఉందన్నమాట. సో ఇవైతే మేమేమీ హార్వెస్ట్ చేయము ఇప్పుడు. ఈ సీజన్లో జస్ట్ మామిడికాయల కోసం వస్తూ ఉంటాం అనమాట, అంతే. ఆల్రెడీ ఇక్కడ హార్వెస్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఆల్రెడీ కాయలు కోసేదాంతో కిందన అందే కాయలన్నీ కూడా దీంతో కోస్తున్నారు. అండ్ అలాగే పై కాయలన్నీ కూడా కోసిన తర్వాత మేము కింద కవర్ పట్టుకుంటే అందులో వేసేవాళ్ళు అనమాట. సో అలా కోసం హార్వెస్ట్ చేయడం కూడా. సో పిల్లల జనరేషన్ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఉండకపోవడం వల్ల పెద్దవాళ్ళందరూ కొయ్యాల్సి వచ్చింది. వీళ్ళ మామిడికాయలు కోసేది కాస్త మా చిన్నాన్న అండ్ అలాగే కింద నుంచి డాడీ ఈయన కోసారనమాట. ఇది వచ్చేసి కలెక్టర్ కాయల చెట్టు అండి. ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి పచ్చళ్ళ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఈసారి ఏంటైందంటే కొంచెం లేట్ అయిపోయింది వర్షాల వల్ల, అలాగే టూర్కి వెళ్ళి రావటం. సో ఇలాగా కాయలు కొయ్యటం లేట్ అయిపోయింది. మధ్యలో వర్షాలు పడితే ఏంటంటే మనం పచ్చడి పెట్టినా ఇది ఎక్కువ ఎండతో ఉపయోగం, ఎండ వాడుకొని మనం పెట్టే పచ్చళ్ళు కదా. సో సన్లైట్ లేకపోతే పచ్చడి పాడైపోతుంది అనమాట. సో అందుకని ఎండ కాసినప్పుడు తెచ్చుకుందాంలే అన్న ఉద్దేశంతో ఉంచేసాము. మనకేంటంటే వైజాగ్లో వాతావరణం ఒకరోజు ఎండ కాస్తుంది, ఒకరోజు ఏమో వర్షం పడుతుంది, అలా ఉంది కదా. సో అలాగ లేట్ అయిపోయినాయి. కాయలు వచ్చేసప్పటికి పరువు తగిలేసినాయి అనమాట. సో పరువు వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్రూట్కి తప్ప ఇంకా పనికిరావు. సో ఇవేంటంటే జ్యూసెస్కి వాటికి కూడా కొంటూ ఉంటారని విన్నాను. మెయిన్ స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది అంతే. మిగిలిన అంటే పండ్ల రకాలతో పోల్చుకుంటే కలెక్టర్ కాయలు వచ్చేసి తీపి కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇది మేమైతే మాగాయి కానీ ఇంకా అలాగే తీపావకి ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటామండి. ఇయర్ మాత్రం కొంచెం మిస్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఈవేళ హార్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవి ఫ్రూటింగ్ కోసమే యూజ్ చేస్తాము. అండ్ కావాలనుకుంటే మనకి మామిడి తాండ్ర అది తయారు చేస్తాం కదా, సో అలా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అంట ఇది బల్క్గా కొంటూ ఉంటారంట. మామిడి ఫ్రూట్ జ్యూస్ చేస్తూ ఉంటారు కదా, మ్యాంగో. సో వాళ్ళు కొంటూ ఉంటారంట మామిడి రసాలకి వాటికి ఈ మ్యాంగోస్ వాడుతూ ఉంటారంట. నాకు కూడా రీసెంట్గా తెలిసింది విషయం. సో మనకైతే పచ్చడి కోసమే ఎక్కువ వాడుతున్నాము. అండ్ అలాగే పక్కన కూడా వేరే పుల్ల చెట్టు ఒకటి ఉంటుందన్నమాట, కాయలు. అది వచ్చేసరికి మనకి పచ్చకాయ కాటలకి బాగుంటుంది. బట్ ఆ కాయ ఏంటనేది ఇప్పటికీ నాకు సరిగ్గా తెలియదు, దాని పేరు ఏంటో కూడా తెలియలేదన్నమాట. ఎందుకంటే ఇవి మేము సైట్ కొన్నప్పటి నుంచి ఉన్న మొక్కలు, మేము వేసినవి కాదు యాక్చువల్గా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మా చిన్నాన్నగారండి. సో పైన కాయలన్నీ కూడా ఆయనే కోస్తారు. ఫస్ట్ నుంచి కూడా మామిడికాయలు కోయటం అలవాటు ఉండడం వల్ల సో ఆయనతోనే కోయిపిస్తాము. సో వీళ్ళే పక్కన ఉంటారనమాట, మన సైట్ అది కూడా చూసుకుంటూ ఉంటారు వచ్చి మధ్యలో. ఎవరో ఒకరు మన అనుకునే వాళ్ళు లేకపోతేనండి మామిడికాయలు చెట్టుని ఉంచరు, అసలు కోసేస్తూ ఉంటారు. సో ఈవేళ చెట్టుని కాయలు ఉన్నాయి అంటే కొంచెం మన ముందునున్న వాళ్ళు చూసుకోవడం అండ్ ఇల్లు దగ్గరలో ఉండటం వల్ల అప్పటికి చాలా కాయలు తగ్గిపోయినాయి. సో కింద కాయలన్నీ గడతో కట్ చేసాం కదండి. ఈ పై కాయలు వచ్చేసి అలాగ పైన కొమ్మలవి కోసి మళ్ళీ ఇందులో, అంటే నేలను పడితే కాయ పాడవుతుంది కదా, సో పండదు సరిగ్గా, అందుకని చెప్పి ఇందులో వేస్తున్నారనమాట. కవర్తో అలా పట్టుకున్నాం. పూర్వం అంట కిందనంతా గడ్డి వేసేవారట, గడ్డి వేసి ఆ గడ్డి మీద పడేసేవారు దెబ్బ తగలకుండా కాయకి. సో అలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ హార్వెస్ట్ అయితే అవుతుందన్నమాట.
సో ఈవేళ మొత్తానికి మళ్ళీ ఇంకో 3 మొక్కలు వేద్దాం కదా అనిపించింది. నేల అయితే చాలా బాగుందండి, చక్కగా వర్షాలకి నానుందేమో, చాలా సాయిల్ అది కూడా చాలా బాగుంది. ఇన్నాళ్ళు అబ్జర్వ్ చేయలేదు మట్టి అంతలాగా. ఈవేళ ఏంటంటే మొక్కలు వేయటం కోసం తవ్వేం కదా, సో మట్టి క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ అందులో కోళ్ళు కానీ మేకలు అవి పెంచుతున్నారు కదా లోపల, సో మనం ఎక్స్ట్రాగా మనం వాటికి ఏమీ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. నేల ఆటోమేటిక్గా మంచిగా ఫర్టైల్గా తయారవుతుంది. సో అటేమో మామిడికాయలు హార్వెస్ట్ చేస్తుంటే ఇటు మా మదర్ వచ్చేసి మునక్కాళ్ళు కోస్తూ ఉన్నారు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ సైట్లో మేము మునక్కాళ్ళు కోయటం. మేబీ ఇది వేసి 1 ఇయర్ అయ్యి ఉంటుందేమో అంతే. లాస్ట్ ఇయర్ మేము కాయలకు వచ్చినప్పుడు అయితే లేదు, మధ్యలో అయితే మేము రాలేదు అసలు సైట్లోకి. మనకి అటు వెజిటబుల్స్ ఇంట్లోవి ఇవి రెండే సరిపోతున్నాయి అనమాట. ఇంకా ఎప్పుడు మధ్యలో చూడటానికి కూడా ఇటువైపు రావటం అవ్వదు. చూసారా ఎంత బాగున్నాయో కాయలు కూడా, మంచి సైజు వచ్చినాయి చక్కగా. అండ్ వెనకాల జామ చెట్టు కూడా ఉందండి, నిన్ననే అబ్జర్వ్ చేశాను, నేను ఇప్పటివరకు చూడలేదు ఆ చెట్టు కూడా. మేబీ ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పటికీ జామకాయలు కూడా ఉంటాయేమో. అండ్ హోప్ ఈసారి వేసిన మామిడి ముక్కలు 3 సర్వైవ్ అయిపోతే మాత్రం మంచి వెరైటీస్ తీసుకెళ్ళి వేసాము. ఒకటి వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి, అండ్ అలాగే ఒకటి బంగినపల్లి ఒకటి, అండ్ ఇంకోటి సోర్నరేక్ అనుకుంటా. సో 3 ఫ్రూట్ వెరైటీస్ వేసాము. ఈ కొత్తపల్లి కొబ్బరి అనే వెరైటీ ఏంటంటే ఇటు ఫ్రూట్గా యూజ్ అవుతుంది, అండ్ అలాగే మనకి పచ్చళ్ళకి వాటికి కూడా చాలా బాగుంటుంది, కారం ఆవకాయ అవి పెట్టుకోవడానికి. సో అలాగా మల్టీపర్పస్గా ఉంటుందని చెప్పి అవి 2 వేసామన్నమాట. ఈ ఇప్పుడున్న కలెక్టర్కాయ ఎలాగో మనకి తీపావకాయకి మాగాయకి కూడా సరిపోతుంది కదా, సో అలాగ బ్యాలెన్స్ చేసుకుని వేసుకున్నాము. అండ్ ఇక్కడ చిన్న చిన్న విత్తనాలు పడి మొలిచిన కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి. ఈ కరివేపాకు కూడానండి స్మెల్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ పైనుంచి కాయలు అయితే కోస్తూ ఉన్నారు. చాలా టైం పట్టేసిందండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, 5కి లేచి 6 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అప్పుడు వెళ్తే కొంచెం చల్లగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ముందు రోజే పెద్ద వర్షం పడింది. సో ఇంకా అనుకున్నాం కదా అని వెళ్ళిపోయాము, ఇంకా వెయిట్ చేస్తుంటే లేట్ అయిపోతుందని. సో మునక్కాయలు చూసారని వచ్చాయో, మామిడికాయలు, మునక్కాయలు అండ్ కరివేపాకు అనమాట. సో ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి స్టార్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసినా సరే ఆ కాయలన్నీ కోసేటప్పటికి లేట్ అయిపోయిందనమాట. 12 ఎంత అయ్యింది మొత్తం పని అంతా చూసుకొని వచ్చేటప్పటికి. అండ్ ఇవేంటంటే ముచ్చుకులు తీసేస్తున్నాం అనమాట. తీసేస్తే కొంచెం సేపటికి జీడంతా కూడా ఆరిపోతుంది కదా, సో జీడి మళ్ళీ కాయమే పడితే కొంచెం కాయ పాడవుతుంది అంటారు. సో అందుకని మళ్ళీ కాయ ఉండకుండా అన్నీ సర్దుతున్నాం అనమాట. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ పని చేస్తున్నారు. సో నేనైతే బిందాస్గా వీడియో తీసుకొని ఉన్నాను అనమాట. ఇవాళంతా పెద్ద పని చేసింది ఏం లేదు అసలు. మా మదర్కి అయితే కాయలు కోయటం అంటే పిచ్చి సరదా, మామూలుగా కాదు. ఆ కొయ్యటం అండ్ అవి పంచటం కూడా. సో అలాగే పంచేసి వస్తూ ఉంటారు కోసినవన్నీ కూడా. ఆ పెట్టడం అంటే సరదా, ఒక జనరేషన్ అంతా అలాగే ఉన్నారు కదా, నలుగురికి పెట్టడంలో అదొక సంతోషం అనమాట. సో ఫైనల్గా మనకు కూడా ఈవేళ మంచిగా చట్నీ కాయలు కాసిని అందరికీ షేర్ చేసుకోవడానికి అయ్యింది. కానీ ఇదే ప్లేస్లో అప్పట్లో బంగినపల్లి కానీ ఏదన్నా సోరరేకలు కానీ తినే అంటే పండు వెరైటీలు కూడా వేసుంటే ఎంత బాగుండేదో. మన ఫ్యామిలీ కన్నా షేర్ చేసుకోవడానికి అయ్యేవి కదా అనిపిస్తుంది నాకు ఎప్పుడు. బట్ అప్పట్లో ఆలోచన లేదండి, ఎప్పుడో 20 years క్రితం అనమాట. అప్పుడు పిల్లలు, స్కూళ్ళు, ఇంక ఈ ఆలోచనలే తప్ప అసలు ఇటువైపు ఆలోచించింది లేదు ఆ జనరేషన్లో. స్టార్టింగ్లో లైఫ్లో ఎప్పటికప్పుడే కదా. కానీ ఎప్పుడైనా ఎవరైనా సరే ఇప్పటికైనా ఆలోచించుకుంటే ఏదైనా సైట్ కొనుక్కొని ఉంటే ఫస్ట్ మొక్కలు వేసి ఉంచుకోండి. ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పటికి అవి పెరిగి చక్కగా కాయలతో మనకి ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సైట్ కొనుక్కొని ఉంటే చక్కగా కాంపౌండ్ చుట్టూ మంచిగా మొక్కలు వేసుకుంటే మనమే ఆస్వాదిస్తాం. అప్పటికి అవి కూడా పెరిగి కాయలు అవి ఇచ్చే స్టేజ్కి వస్తాయి అన్నమాట. సో మొత్తానికి చాలా మంచి హార్వెస్టే వచ్చిందండి. లేట్ అయిపోయినాయి కదా, కాయలు ఉంటాయో ఉండవో అని చాలా డౌట్తో వెళ్ళాం అనమాట, తగ్గిపోయినాయి అని చెప్పి. కానీ బాగానే కాసింది. అసలు దీనికి అసలు మేము ఏ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదండి, వాటర్ కూడా ఏమీ ఇచ్చింది లేదనమాట. ఈ చెట్లకి అలాగే పెరిగినాయి న్యాచురల్గా. సో ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది, అనవసరంగా పండ్ల మొక్కలకి ఎక్కువ కేర్ తీసుకుంటున్నామేమో, న్యాచురల్గా వదిలేద్దామా అనిపిస్తుంది. మన ఇక్కడ
సైట్లో పెట్టిన మొక్కలకు కూడా. సో న్యాచురల్గా పెరిగినవే కాయలు అవి కూడా బాగుంటాయి కదా. సో ఒక్కొక్కసారి టూ మచ్గా కేర్ తీసుకున్నా మంచిది కదేమో అనిపిస్తుంది. సో నా చేతితో కూడా 2 ములక్కళ్ళు కోస్తున్నాను. సాటిస్ఫాక్షన్ అనమాట. మన చెట్టు మనం కోసుకుంటే ఆనందం వేరే కదా, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా అవుతుందండి. విపరీతమైన గుమాయింపు అనమాట. డైరెక్ట్ సన్లైట్ అయితే లేదు కానీ వేడి, విపరీతంగా వేడైతే వస్తుంది. ఇది ఒక పూట పని అయిపోయిందనమాట. కాయలు తేవటం, పంచటం అన్నీని. ఇది ఒకటి చూడండి, చక్కగా చెట్టుని పండిన కాయ అలాగా పక్షులు తిన్నట్టున్నాయి. కొంచెం తినేసి వదిలేసినాయి. మా డాడీ ఏమో తినమంటున్నారు అవి బాగుంటాయని, నాకేమో భయం అనమాట. కరోనా వచ్చిన తర్వాత ఏదైనా కొరికిన పండు తినాలి అంటే మనకి భయం పట్టుకుంది. కానీ పూర్వం ఎప్పుడైనా చిలక కొట్టిన జాంకాయ అని చెప్పి అవే టేస్టీగా ఉంటాయని తినమనేవాళ్ళు. ఎందుకంటే కరెక్ట్గా పండిన తర్వాత తింటాయి కదా పక్షులు. సో అవి కరెక్ట్గా టేస్టీగా బాగుంటాయని చెప్పి తినమనేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు భయం వేస్తుంది ఏమైనా తినాలంటే అలాగా. అండ్ ఈ బయట కొమ్మవేనండి కాయలన్నీ కూడా ఎక్కువ అవుట్ సైడ్కి వెళ్ళిపోయిందనమాట చెట్టువి. లోపల పక్కనే తక్కువ ఉన్నాయి, అవుట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఏదో కొంచెం అలా ఉన్నాయంటే హ్యాపీ అనిపిస్తుంది కనీసం. సేమ్ ప్రొసీజర్, పైనుంచి వేయడం, కిందనేమో బ్యాగ్స్తో క్యాచ్ పట్టుకోవడం అనమాట. కాయలన్నీ కూడా ఇలాగే కోసాయి మ్యాక్సిమం. ఈ పక్కన కూడా ఎవరో మొక్కలు వేసుకున్నారండి. మట్టి అయితే చాలా బాగుంది ఇక్కడ. వేసిన సర్వైవ్ అయిపోతే చాలు. ఇప్పుడు కొత్తగా మొక్కలు వేయడానికి తెచ్చాం. సో అవన్నీ సర్వైవ్ అయితే మాత్రం చాలా మంచి హార్వెస్ట్లు వస్తాయి మనకి. రేపు ఫ్యూచర్ జనరేషన్కి హెల్ప్ అవుతాయి అన్నమాట పిల్లలకి. లేదు కోసుకోపోయినా పక్షులు తింటాయి కదా, పోయింది ఉంది పక్షులు లేకపోతే ఏవోటి ఉడతలో. సో ఏవోటి తింటే వేటికన్నా ఆహారంగా అలా ఉంటుంది కదా. ఏది పైకి అంటే వేస్ట్గా అయితే పోదండి. మొక్క వేసామంటే ప్రకృతిలో సో ఏదో ఒక జీవికైతే ఉపయోగపడుతుంది అనమాట. సో మేము ఇది హార్వెస్ట్ వచ్చేసి జూన్ 2 or 3 అలా చేసామండి. 5th వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కదా. సో ప్రపంచం అంతా మొక్కలు నాటారు ఎన్విరాన్మెంట్ డే అని చెప్పి. సో మేము కూడా ముందుగానే మొక్కలు నాటేసి వచ్చామన్నమాట. సో ఇది డేట్ గుర్తుపెట్టుకోవాలి, 25/2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మొక్కలు అయితే నాటాము మేము. సో అవి ఏవో చిన్న చిన్న మందారాలు, గులాబీలు కాదండి, చక్కగా మంచి మామిడి మొక్కలు నాటుకున్నాము. సో ఒక మొక్క వచ్చేసి మా ఫాదరు నేను నాటాము. సో మొత్తం 3 మొక్కలు తీసుకెళ్ళాం కదా. ఒకటి మా ఫాదరు నేను నాటాము, ఒకటి వచ్చేసి మదరు ఫాదర్తో నాటిపించాను, ఇంకొక మొక్క వచ్చేసి ఈయనని ఇంకా మా ఫాదరు, మా హస్బెండ్ అండ్ మా ఫాదరు ఇద్దరు కలిపి నాటారనమాట. ఇక్కడ వచ్చేసి మేకగత్తం దొరికింది చక్కగా. సో చాలా బాగుందని చెప్పి అది తెప్పించి వేసాను అనమాట మొక్కలు కూడా. సో మంచి ఉద్దేశంతో వేసాము. సో మొక్కలన్నీ బాగా సర్వైవ్ అవ్వాలి. ఇలా వేద్దాము మొక్కలు కొందామా అని అనుకోగానే ఈయన వెంటనే 3 మొక్కలు తీసుకొచ్చారనమాట. పెడదాం మంచి మొక్కలు, పిల్లలకన్నా ఉపయోగపడతాయి. సో అప్పుడు చేయలేకపోయాం, కనీసం ఇప్పుడైనా వేస్తే ఎవరికైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఇలా అనుకున్నానో లేదో వెంటనే ఆయన 3 మొక్కలు తెచ్చి రెడీగా ఉంచారనమాట. మార్నింగ్ వెళ్ళాలి, ఈలోపు ముందు రోజు మార్నింగ్ అనుకున్నాము. సో మధ్యాహ్నానికల్లా మొక్కలు మన ఇంట్లో ఉన్నాయి. సో ఆయన సంకల్పం, దగ్గరుండి వేయించిన డాడీ ఆలోచన విధానం, సో అందరి పాజిటివిటీ కలిపి మొక్కలు చక్కగా సర్వైవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావన్. సో నేనైతే కాయలు పంచుకుంటూ వచ్చేసాను అనమాట. ఈ మిగిలిన కాయలన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేసాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావన్.